చాగల్లు మండలం నెరటూరు, నందమూరి మరియు కొవ్వూరు మండలం నందమూరు, కాపవరంలో కొవ్వాడ కాలువ పూడికతీత పనులను పర్యవేక్షించిన కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పడి వెంకటేశ్వరరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు పడుతున్నందున రైతులు పంట పొలాలకు ఇబ్బంది లేకుండా పూడికలతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ డిఈఈ కాంట్రాక్టర్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నాదెళ్ల శ్రీరామ్ చౌదరి, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఓకే సార్. అందరికీ నమస్కారం. కొవ్వాడ కాలువలో పూడికతీతలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో అన్నదేవరపేట, గజ్జరం, పోసవరం నుంచి తాళ్ళపూడి మండలం, ఇటు కొవ్వూరు రూరల్ మరియు చాగల్ మండలాల్లో జరుగుతున్నటువంటి పూడికతీత డీసిల్టేషన్ ఏదైతుందో దాన్ని గత 10-15 రోజుల నుంచి కూడా వర్క్ జరుగుతూ ఉన్నది. దాదాపుగా 80% పైన పూర్తి కావచ్చింది. దాని మీద ఈరోజు ఈ కెనాల్స్లో జరుగుతున్న వర్క్ని పరిశీలించడం కోసం ఈరోజు చాగల్ మండలంలోని నెలటూరు, అదేవిధంగా నందమూరు బ్రిడ్జి, అదేవిధంగా కాపారం వెళ్ళేటువంటి రోడ్లో ఉన్నటువంటి బ్రిడ్జెస్ దగ్గర కానీ ఆ కెనాల్లో జరుగుతున్నటువంటి దాని పనులు కానీ పరిశీలించడం జరిగింది. దాదాపుగా 80% పూర్తయింది. వీటితో పాటు గుర్రపు డెక్క ఏదైతుందో గట్టులు సరి చేసుకుంటూ ఆ గట్లు పటిష్టం చేసుకోవడంతో పాటు డీసిల్టేషన్ చేస్తూ గుర్రపు డెక్కలు కూడా ఇవాళ తొలగించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది. కొద్దిగా వర్షాలు పడటంతో కొంచెం ఆలస్యం అవుతుంది. దాదాపుగా 80% పూర్తయిందని ఇప్పటికే తెలియజేస్తున్నాం. మిగతాది కూడా పని వర్షాకాలంలో కూడా భారీగా అంత పెద్దగా వర్షాలు లేవు కాబట్టి, కొద్దిపాటి వర్షాలే కాబట్టి పని మాత్రం ఎక్కడ కూడా ఆఫ్ చేయకుండా తీసుకెళ్తాము. దీనివల్ల రాబోయేటువంటి రోజుల్లో రైతులకి పంటలు పండించుకోవడానికి కాలువలు వెళ్ళేటువంటి నీరు కానీ, వరదలతో వచ్చేటువంటి అధిక వర్షాలతో వచ్చేటువంటి నీరు ఏదైతే దానివల్ల పంటలకి ముంపుకు గురి కాకోకుండా, పంటలు నష్టపోకుండా చేయాలని చెప్పిన ఆలోచనతోటి గౌరవ మంత్రివర్యులు రమానాయుడు గారు, ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు